కాంబోడియా, థాయిలాండ్‌ల మధ్యన యుద్ధం జరిగింది. థాయిలాండ్ వెళ్లి కాంబోడియా మీదన వైమానిక దాడులు చేసింది. బట్ కాంబోడియా దగ్గర అంత స్థాయి శక్తి లేక ఆగిపోయింది. అదే సందర్భంలో ఏదో గ్రౌండ్ అటాక్స్ కొన్ని చేసింది. వాస్తవంగా వీళ్ళిద్దరికీ సరిహద్దుల్లో ఉన్నటువంటి విష్ణు దేవాలయం పెద్ద చర్చ. ఆ మధ్యన విష్ణు దేవాలయాన్ని థాయిలాండ్ స్వాధీనం చేసుకుందని, లేదు కాంబోడియా స్వాధీనం చేసుకుంది నడుస్తుంది. అది కాంబోడియా ఆధ్వర్యంలో థాయిలాండ్ చేతుల్లో నడుస్తున్నటువంటిది. ఇప్పుడు ఆ విగ్రహంని ధ్వంసం చేశారు అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ. వాస్తవంగా థాయిలాండ్, కంబోడియాలు ఒకనాటి హిందూ దేశాలే. కాబట్టి ఈ తర్వాత కాలంలో మతం మారినయి, ఆ కథంతా నడుస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయానికి సంబంధించినటువంటి విష్ణు దేవాలయం అన్నది ఇరు దేశాలకి అత్యంత ముఖ్యమైనటువంటి ఆలయం. విష్ణువుని పూజించే వాళ్ళు 2 దేశాల్లోనూ ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడికి వెళ్తా ఉంటారు. అక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి దాంట్లో వివాదాలను పక్కన పెట్టి ప్రజలు మాత్రం దర్శనాలు చేసుకుంటుంటారు. ఇప్పుడు ఆ విగ్రహం ధ్వంసం అయిపోయింది అన్నటువంటిది కాంబోడియా ఆరోపిస్తోంది. థాయిలాండ్ సైన్యం ధ్వంసం చేసింది అని ఆరోపిస్తోంది. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఆ ఆలయానికి సంబంధించి ఇంతకుముందే నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆలయ ప్రాశస్త్యం ఏంటి, ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్యన గొడవ అన్నటువంటిది. ఇప్పుడైతే ప్రస్తుతం కాంబోడియా అది ధ్వంసం అయిందని చెప్తుంది. మరి థాయిలాండ్ ఏం చెప్తుంది, గుడికి సంబంధించినటువంటి విజువల్స్ చూడాల్సి ఉంది.